హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడొచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్‌తోనే కొత్త వారైనా సరే ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ లేకుండా వీడియో చూస్తూ కొత్త వాళ్ళు కూడా చక్కగా బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందైతే మనం తీసుకున్న బ్లౌజ్ పీస్‌ని 2 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. కింది వైపు ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా నీట్‌గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. కింద ఏమైనా మనకు హెచ్చు తగ్గులుగా అనిపిస్తే సిజర్‌తో ఒకసారి కట్ చేసేసుకోండి కొద్దిగా. ఇలా కింద సమానంగా వచ్చేలాగా కట్ చేసేసుకొని ముందైతే మనము ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ అయితే తీసేసుకోవాలి. చూడండి, ఈ ఆల్తి బ్లౌజ్‌లో మనం వచ్చేసి ఫస్ట్ నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. టేప్‌నొచ్చేసి ఇలా మనము ఉక్స్ పట్టీ నుండి లేదంటే కాజా పట్టీ నుంచి ఇలా పెట్టేసుకొని టేప్‌తో మొత్తం నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఉక్స్ పట్టీ వదిలేస్తే మనకు 32 ఇంచులైతే వచ్చిందనమాట బ్లౌజు. మనము ఉక్స్ పట్టీ గాని, కాజా పట్టీ గాని ఒకటి వదిలేసి కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు మొత్తం నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులొచ్చింది. అంటే 32 ఇంచులంటే మనకు ఇదొచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. 30 కన్నా తక్కువ ఉండే నడుము కొలతన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులు. 30 కన్నా ఎక్కువ ఉండేటివన్నీ కూడా మనకు పెద్ద బ్లౌజులు, మీడియం సైజ్ బ్లౌజులనమాట. సో, ఇప్పుడు మనకు నడుము లూజ్ 32 వచ్చింది కదా! ఈ 32ని మనము బై 4 చేసుకోవాలి. అంటే 4గా డివైడ్ చేసుకోవాలి. టేప్‌ని మనం ఇలా 4 మడతలు పెట్టుకుంటే మనకు బై 4 అయితే వస్తుంది. చూడండి, 32ని ఇలా 4 భాగాలు చేస్తే మనకొచ్చేసి 8 ఇంచులైతే వచ్చింది. సో, ఈ 8 ఇంచులు మనకు నడుము లూజ్ అనమాట. 8 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. దానికన్నా ముందైతే మనము కింద వచ్చేసి మనము షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా! దానికోసము ఒక హాఫ్ ఇంచు ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. జస్ట్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది. నెక్స్ట్ ఇలా నడుము లూజు 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్‌లో డాట్స్ అయితే పెట్టుకుంటాం కదా! సో, దానికోసము ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనము కుట్లలోకి ఎక్స్ట్రా 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. సో, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్ యొక్క పొడవు చెక్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు కోసము ఆల్తి బ్లౌజ్‌ని మనము ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ముడతలు లేకుండా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని షోల్డర్‌కి మిడిల్ నుంచి మనము చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు 13.5 ఉందండి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. సో, మనం ఇక్కడ కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా! సో, అక్కడి నుంచి 13.5 ఇంచులు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ పైన మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా! దానికోసము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మొత్తం 14 ఇంచులు మనము బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి. ఇదే 14 ఇంచులు కొద్దిగా బ్లౌజ్ యొక్క లాస్ట్‌లో కూడా మార్క్ చేసుకోవాలి. మనకు లైన్ చక్కగా రావడానికి ఈ 14 ఇంచులు మిడిల్‌లో కూడా ఇలా ఒక మార్క్ చేసేసుకొని, ఈ 3 మార్కింగ్స్‌ని కూడా స్ట్రెయిట్‌గా లైన్‌తో స్కేల్‌తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకు బ్లౌజ్ యొక్క వెడల్పు వచ్చేసింది. అదేవిధంగా పొడవు కూడా మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్‌లో నెక్ మరియు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ మరియు షోల్డర్ మార్క్ చేసుకోవడానికి చూడండి, ఆల్తి బ్లౌజ్‌నైతే మనము ఈ ముడతలనేటివి లేకుండా చక్కగా పెట్టేసుకోవాలి.
ఇలా ఒక సైడ్ హ్యాండ్ జాయింట్ దగ్గర నుండి ఇంకొక సైడ్ హ్యాండ్ జాయింట్ వరకు చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు 11 ఇంచులు వచ్చేసింది. మొత్తం ఇలా పెట్టుకున్నప్పుడు 11 ఇంచులు వచ్చిందనమాట. సో ఈ 11 ఇంచుల్ని బై 2 చేసుకోవాలి. అంటే 11 ఇంచుల్లో హాఫ్ వచ్చేసి 5.5 ఇంచులు. ఈ 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి మనము 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోంచి మనకు నెక్ వచ్చేసి 2.5 ఇంచులు, మిగిలిన 3 ఇంచులు షోల్డర్ కిందకు పెట్టుకోవాలి. అదే మనకు చిన్న సైజ్ బ్లౌజులో అయితే మనము నెక్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకుంటాము, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకుంటాము. ఇది మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ 2.5, షోల్డర్ 3 ఇంచులు పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి చంక పొడవు వచ్చేసి మనకు ఇక్కడ 5.5 ఇంచుల వరకు వచ్చింది. 5.5 అంటే మనం పై వైపున షోల్డర్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇంకో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కోసము 1 ఇంచు ఇలా పైకి ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎవరికైనా గీయడానికి రాకపోతే చంక రౌండ్ స్కేల్ కూడా దొరుకుతుందండి. అది తెచ్చుకున్నామంటే మనము ఈజీగా ఆర్మ్ రౌండ్ అయితే గీసుకోవచ్చు. చూడండి ఇలా సగానికి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకుంటే మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలంటే మనం కింద నడుం లూజ్ ఎంత తీసుకున్నది దానికన్నా 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మనం కింద నడుం లూజ్ 8 తీసుకున్నాం కాబట్టి పైన చెస్ట్ లూజ్ మనకు 9 ఇంచులు వస్తుందన్నమాట. సో 9 ఇంచులు అండ్ అలాగే కుట్లలోకి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలి. దానికోసము ఆల్తి బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ నెక్ మనము మార్క్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు నెక్ కొలుచుకోకూడదండి. ఎప్పుడైనా సరే మనము బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది కదా, నెక్ కింద ఆ కొలత అయితే చూసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చిందనమాట ఇది. సో 5.5 ఇంచులు అంటే మనము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ మనం కుట్టిన తర్వాత కొద్దిగా కిందికి దిగుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని 6 ఇంచుల దగ్గరికి ఇలా పైకి మార్క్ చేసుకొని 2.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లేదు కొద్దిగా డీప్ కావాలంటే నెక్ మనకు 3 ఇంచులకైనా ఇలా అడ్డంకి మార్క్ చేసుకొని లైన్ అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్కే డ్రా చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ మార్క్ చేసుకుంటాం కదా, ఈ డాట్స్ కోసం చూడండి మనకు ఇక్కడ లూజ్ ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. నడుం లూజ్ మనం ఇక్కడ 9 ఇంచుల దగ్గరకు మార్క్ చేసుకున్నాం కదా, అంటే దానికి సగానికి అంటే 4.5 ఇంచుల దగ్గరికి ఇలా మనం మార్క్ చేసుకోవాలి. చూడండి షోల్డర్కి ఇలా పెట్టినప్పుడు మనకు స్ట్రైట్గా ఉండాలి ఈ మార్కింగ్ అనేది. సో కింద నుంచి మనము 4 ఇంచుల పైకి ఇలా ఒక చిన్న డాట్ అయితే పెట్టుకొని లైన్ అయితే స్ట్రైట్గా గీసేసుకోవాలి. ఇలా 4 ఇంచులు పొడవు పెట్టుకుంటే సరిపోతుందండి డాట్ అనేది. అటు సైడ్ హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచు పెట్టేసుకొని క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనము డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడ మనము నెక్ దగ్గర కట్ చేసుకున్నాం కదా! ఆ పార్ట్ అయితే మనకు ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం అయితే యూజ్ అవుతుంది. సో, దాన్ని పడేయకూడదు. అలాగే పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ పీస్‌లో మిగిలిన ఇంకొక సైడ్ ఉంటుంది కదా! అటు సైడ్ అయితే మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి మిగిలిన సైడ్ వచ్చేసి క్లాత్‌ని ఇలా 4 మడతల మీద అయితే ఫోల్డ్ చేసుకోవాలి. నీట్‌గా ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసేసుకొని క్లాత్‌ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. కిందేమన్నా మనకు ఎత్తులు తగ్గులుంటే నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకొచ్చేసి ఈ హ్యాండ్ లూజ్ ఎంతున్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ ఏ విధంగా మనం మార్క్ చేసుకోవాలంటే, దీనికోసం మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! సో, ఆ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకొని అందులో ఆర్మ్ రౌండ్ ఒకసారి కొలుచుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా! పైనుంచి టేప్‌ని ఇలా పెట్టేసుకొని ఒకసారి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి మనకు 10 ముక్కాలు ఇంచులొచ్చింది. ఈ 10 ఇంచుల్లో మనము 1 ఇంచు మైనస్ చేసుకోవాలి. అంటే మనకు 9 ఇంచులు ఈ వెడల్పు ఉండేది లాగా చూసుకోవాలి క్లాత్. సో, మనకిక్కడ 9 ఇంచులే ఉంది. అంటే మనకి ఇంకా 3/4 ఇంచు తక్కువుంది. 10 వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా 1 ఇంచ్ మైనస్ చేస్తే మనకు 9 వస్తుంది. సో, 9 వచ్చినప్పుడు మనకి ఇక్కడ క్లాత్ 9 ఇంచుల వరకే ఉంది. అంటే మనకి ఇక్కడ పీస్ అనేది జాయింట్ పడుతుంది కొద్దిగా హ్యాండ్‌కి. సో, అదొచ్చేసి నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా జాయింట్ పడుతుందని. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనము హ్యాండ్ యొక్క పొడవైతే మార్క్ చేసుకోవాలి. కిందైతే మనము 1/2 ఇంచ్ వదిలేసి మనము ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి హ్యాండ్‌కి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి ఇక్కడ 7.5 ఇంచులు ఉందన్నమాట. సో, 7.5 ఇంచులకి మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచులు మనం అలాగే పైన జాయిన్ చేస్తాం కదా హ్యాండ్ దానికోసం ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ యొక్క లూజు, హ్యాండ్ వెడల్పు వచ్చేసి చెక్ చేసుకుందాం. చూడండి హ్యాండ్ యొక్క వెడల్పు వచ్చేసి మనకి ఇక్కడ 5.5 ఇంచులు ఉంది. సో, ఈ 5.5 ఇంచుల్ని ఇక్కడికి మార్క్ చేసుకుందాం. అండ్ అలాగే కుట్లలోకి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ మనము హ్యాండ్ యొక్క పొడవు తీసుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులు ఇలా డౌన్‌కి ఒక చిన్న మార్క్ అయితే చేసేసుకోవాలి. చూడండి హ్యాండ్ డౌన్ మనకు 5 ఇంచులు వచ్చింది కిందికి. ఇలా మనము పై వైపున హ్యాండ్ వచ్చేసి 1.5 ఇంచులు స్ట్రెయిట్‌గా ఒక డాట్ అయితే పెట్టేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు పెట్టుకోవాలి. అదే చిన్న బ్లౌజ్ అయితే 1 ఇంచు సరిపోతుంది. ఇలా స్ట్రెయిట్‌గా 1.5 ఇంచు డ్రా చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ అయితే తీసేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ 9.25 ఇంచుల దగ్గరికి వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. మనకు కుట్లలో కూడా కలిపి 9.25 ఇంచు. అందులో 2 ఇంచులు మనకు కుట్లలోకి వచ్చేస్తుంది. సో, ఇలా హ్యాండ్ మార్క్ అయితే చేసుకుంటాం కదా! సో, దీని ప్రకారం మనము హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క లోతు. ఈ హ్యాండ్‌కి లోతు తీస్తాం కదా మనము ఫ్రంట్ పార్ట్‌లో. సో, ఆ లోతు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ముందైతే హ్యాండ్‌ని ఇలా 2 కూడా ఓపెన్ చేసేసుకోవాలి.
నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం నాకు ఎత్తులు తగ్గులు వచ్చింది. నీట్‌గా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా నీట్‌గా అడ్జస్ట్ చేసిన తర్వాత 1.5 ఇంచ్ ఇలా మనం స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి టేప్‌ని ఇలా పెట్టేసుకొని చూడండి 6 ఇంచుల దగ్గరకొచ్చింది కదా! అక్కడి నుంచి సగానికి ఇలా మార్క్ చేసుకోండి. సగానికి మార్క్ చేసుకొని ఒక్క హాఫ్ ఇంచ్ ఇలా కిందికి లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొద్దిగా కర్వ్ తీసుకుంటూ హ్యాండ్ షేప్ అయితే గీసుకోవాలి. ఇలా కర్వ్ షేప్‌లో వచ్చేలాగా అంటే మనం ఎస్ ఉంటుంది కదా! సో, కొద్దిగా ఆ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకుంటే లోతనేది మనకు కరెక్ట్‌గా వస్తుంది. ఈ హ్యాండ్ లోతు కూడా ఏ సైజ్ వారికి ఎలా తీయాలి అనేది మన ఛానల్‌లో వీడియో ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌లో ఇంకా మరిన్ని మంచి మంచి టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో, మనం ఇది హ్యాండ్ లోతు కట్ చేసుకునే సైడ్ మనకు ఫ్రంట్‌కొస్తుందండి 2 హ్యాండ్స్ కూడా. సో, ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. మనకు ఈ క్లాత్‌లో మిగిలిన ఇంకో వైపు ఉంటుంది కదా! సో, అది మన వైపుకొచ్చేలాగా పెట్టుకోవాలి. మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు ఓపెన్స్ అనేది మన సైడ్‌కొచ్చేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ ఓపెన్ కదా! ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకు ఈ ఓపెన్ పార్ట్స్ కూడా మనకు మన వైపొచ్చేలాగా పెట్టుకుంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కూడా వస్తుంది. ఈ మిగిలిన క్లాత్‌ని ఇలా నీట్‌గా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడొచ్చేసి ఈ క్లాత్‌కి చివరన కొద్దిగా ఒక పావించు ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి, కాజా పట్టికొస్తే కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అనేది క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి, ఒక పావించు లైన్ డ్రా చేసేసుకొని, మనం గీసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! కట్ చేసుకున్నది. సో, ఆ బ్యాక్ పార్ట్‌నయితే ఇలా పెట్టేసుకోవాలి. మీరు స్ట్రైట్ కటింగ్ చేస్తున్నట్లయితే దీన్ని స్ట్రైట్‌గా పెట్టుకోవాలి. లేదు మీరు క్రాస్ కటింగ్ చేయాలనుకుంటే, ఈ బ్యాక్ పార్ట్‌ని క్రాస్‌గా పెట్టుకోండి. ఇక్కడ నేను స్ట్రైట్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి స్ట్రైట్‌గా పెట్టేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనమైతే షేప్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి సేమ్ షేప్ అయితే డ్రా చేసుకుంటాం కదా! ఇక్కడ చంక రౌండ్, పొడవు వెడల్పు అనేది సేమ్ అదే విధంగా డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఫ్రంట్ పార్ట్‌లో 2 ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి. అంటే మనకు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్‌లో 2 ఇంచులు పైకి ఇలా స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచులు మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు చెక్ చేసుకోవాలి. చూడండి టేప్‌ని వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనము కొలుచుకుంటే చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు 13 ఇంచులు వచ్చింది. సో, ఈ 13 ఇంచులు మనకు పైనుంచి ఇలా పెట్టుకున్నప్పుడు 13 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. సో, 13 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనము ఫ్రంట్ పార్ట్‌లో ఇటు సైడ్ 1 ఇంచ్ పైకి, అదేవిధంగా స్టార్టింగ్‌లో 1 ఇంచ్ పైకి ఇలా ఒక చిన్న మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్స్‌ని కలుపుతూ ఇలా లైన్ అయితే గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీయాలి. హ్యాండ్‌కి లోతు తీస్తాం కదా! సేమ్ అదే విధంగా చంక యొక్క లోతు కూడా ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్లౌజ్‌ని ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ నుంచి టేప్ ఇలా పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ పొడవు చూడండి 6.5 ఇంచుల దగ్గరకు ఉంది. సో, మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ యొక్క పొడవు 6 ఇంచులు. 6.5 ఇంచులు. సో, 6.5 ఇంచుల వరకు ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇలా 2.5 ఇంచులకి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్కే డ్రా చేసుకొని
కట్ చేసుకుంటున్నాను నేను. సో ఇలా గీసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇప్పుడు గీసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ మార్కింగ్ చేసేటప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చూడండి, మనకు ఇలా ఉక్స్ పట్టి సైడ్ స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ 2.5 ఇంచులకి ఇలా ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా 2 మార్కింగ్స్ చేసుకోవాలి. 2.5 ఇంచుల వెడల్పుతో మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ 2 మార్కింగ్స్ని మిడిల్లోకి ఒక చిన్న లైన్ అయితే టేప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్న లైన్ అయితే డ్రా చేసుకుందాం. అక్కడ నుంచి పైకి 2.5 ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకొని ఇలా లైన్ అయితే గీసుకోవాలి. 2.5 ఇంచులు అలాగే పైకి 2.5 ఇంచులు పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే ఉక్స్ పట్టి సైడు 1/2 ఇంచ్ ఇలా ఒక చిన్న కిందికి మార్క్ చేసుకొని అక్కడ నుంచి కిందికి ఎంత ఉందో చెక్ చేసుకోండి. చూడండి 4.5 ఇంచులు ఉంది. సో ఈ 4.5 ఇంచుల్లో సగం అంటే 2.25 ఇంచు దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 2.5 ఇంచులు ఇలా అడ్డంకి ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు సపోర్టింగ్ డాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డాట్ కోసం చూడండి, చంక రౌండ్ వరకు ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు చంక రౌండ్ ఎలా ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ నుంచి మనకు చూడండి, ఇక్కడ నుంచి మనము 3.5 ఇంచుల వరకు ఇలా స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు 3 డాట్స్ కూడా వచ్చాయి. ఈ 3 డాట్స్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజుల వారికి ఎవరికైనా సరే ఇవే కొలతలు ఉంటాయి. కావాలంటే ఒకసారి మీరు ఆల్తి బ్లౌజ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, పైనుంచి వచ్చే డాటు 3.5 ఇంచుల వరకు కుట్టారు. అండ్ అలాగే సపోర్టింగ్ డాటు 2.5 ఇంచులు ఉంది. అండ్ అలాగే మెయిన్ డాట్ కూడా 2.5 ఇంచులే ఉందండి. మీరు ఆల్తి బ్లౌజ్లో చెక్ చేసుకున్నా కూడా సేమ్ అంతే ఉంటుంది. చూడండి 2.5 ఇంచులు. ఇది కొద్దిగా మనకు షార్ప్గా కావాలనుకుంటే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా పైకైనా మార్క్ చేసుకోవచ్చు ఈ మెయిన్ డాట్ అనేది. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ బెల్ట్లు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ షేప్ బెల్ట్ల కోసం మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ మిగిలిన క్లాత్లో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ షేప్ బెల్ట్ అయితే మార్క్ చేసుకుందాము. దీనికోసం వచ్చేసి చూడండి, మనకు నెక్ దగ్గర మనం కట్ చేసుకున్న పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ నెక్, ఇది వచ్చేసి మనము హుక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే పెట్టేసుకోవాలి ఈ క్లాత్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ మనకు బ్యాక్ పట్టీ కోసము చూడండి, బ్యాక్ ఎంత ఉన్నది వెడల్పు ఒకసారి చెక్ చేసుకొని చూడండి, మనకు 11 ఇంచులు ఉంది వెడల్పు, అంటే 2 మడతల మీద 11 ఇంచులు. ఈ 11 ఇంచులు ఇక్కడ ఈ క్లాత్ 11 ఇంచులు ఉండే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా వదిలేసుకొని పైకి 2.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇది షేప్ ఏమి ఉండదండి, స్ట్రైట్ పీసే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసము. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ షేప్ బెల్ట్ కోసం.
నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి దీనికోసం అయితే ఈ క్లాత్లో మిగిలిన సైడ్ ఇలా పెట్టేసుకొని 11 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసేసుకోవాలి. సో ఇలా 11 ఇంచులు వచ్చేసిన తర్వాత షేప్ బెల్ట్ పొడవు, ఈ షేప్ బెల్ట్ పొడవు కోసము చూడండి మనం ఆల్తి బ్లౌజ్ ఉంటుంది కదా, సో దాన్ని చూస్తే మనకు 3 ఇంచులు వచ్చింది షేప్ బెల్ట్ పొడవు. సో పైన సగం ఇంచు కింద సగం ఇంచు యాడ్ చేసుకొని 4 ఇంచుల దగ్గరికి షేప్ బెల్ట్ పొడవు అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ 2.5 ఇంచులు ఇలా డౌన్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ ఏ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలనేది ఎవరికైనా క్లారిటీగా లేకుంటే మన ఛానల్లో సపరేట్ వీడియో ఉందండి, ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్. సో ఈ క్లాత్లో మిగిలింది ఉంటుంది కదా, దీన్ని అయితే మనము మెడపట్టి కోసం అయితే యూస్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ యొక్క ఫుల్ కటింగ్ వీడియో అండి. స్టిచ్చింగ్ వీడియో ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.